దీక్షిత పుణ్యకర్మలను చేయుటకు గల పూనికను దీక్ష అందురు. మంత్రదీక్ష, వ్రతదీక్ష మొదలగునవి. అట్టి దీక్షాపరురాలు తల్లి దైత్యసమని. కశ్యప ప్రజాపతి భార్య దితి, ఆమె కుమారులు దైత్యులు. తల్లి భండాసురుడు, మహిషాసురుడు మొదలగు రాక్షసులను సంహరించినది కావున దైత్యసమని. సర్వలోకవ శంకరి, అన్ని లోకములను తన అధీనమునందు ఉంచుకొను తల్లి. సర్వార్థధాత్రి, అర్థము అనగా చతుర్విధ పురుషార్థములలో ఒకటి. అర్థము అనగా ధనము, ప్రయోజనము అను అర్థములు కలవు. సర్వార్థములు అనగా అన్ని విధములైన ధనములను, అన్ని విధములైన ప్రయోజనములను ఇచ్చునది. సావిత్రి, జగత్తులన్నింటినీ ప్రసవించుటచే పరమశివునికి సవిత అను పేరు కలదు. ఆయన భార్య కావున సావిత్రి. సూర్యునికి ప్రకాశమును కలుగజేయు తల్లి కావున సావిత్రి. పద్మపురాణమునందు పుష్కర తీర్థమునందు సావిత్రీదేవి కలదని వర్ణించబడినది. సచ్చిదానంద రూపము అనుభవైక వేద్యమే గాని మంత్రములలో చెప్పబడదు. పరబ్రహ్మ తత్వమని అర్థము. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందము, సత్యము, జ్ఞానము, ఆనందము రూపముగా కలది. దేశము చేతగాని కాలము చేతగాని విభజింపబడనిది. తల్లికి ఇచట కలదు అచట లేదు అను నియమము వర్తింపదు. ఆమె అన్ని కాలములందును కలదు, పూర్వము నుండియూ కలదు, ఎప్పటికీ నశింపకయుండును. అసలు కాలము కంటే ముందే తల్లి ఉనికి కలదు. సర్వగా అన్నిటి యందునూ కలది. అన్ని వస్తువులు ఆమె. ఆమె కాని వస్తువేదీ లేదు. తల్లి సర్వస్వరూపిణి. అన్ని ప్రాణులందు అంతర్యామి రూపమున గలదు. అన్ని లోకములందునూ కలదు. స్థావరములన్నింటి యందునూ కలదు. పంచభూతములందు కలదు. ఆహార పానీయములు కూడా అమ్మ రూపమే. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. అమ్మ తప్ప ఇంకొక వస్తువే ఎచటనో లేదు. జడచేతనములందలి సర్వశక్తులు అమ్మే. సర్వమోహిని, సామాన్యులు తమకు కనిపించు వస్తువులన్నీయు సత్యములని, వేరువేరుగా అస్తిత్వము కలిగినవని అనుకొందురు. ఇది అజ్ఞానము. ఈ అజ్ఞానము వలన మోహము కలుగుచున్నది. బ్రహ్మము వేరు, జ్ఞానము వేరు కావు. బ్రహ్మము జగద్రూపమున భేదభావము కలిగించి మోహింపజేయుచున్నది. అందువలన అమ్మ సర్వమోహిని. సరస్వతి, జ్ఞాన అభిమాని దేవతా స్వరూపిణి అమ్మ. అనగా బ్రహ్మ జ్ఞాన స్వరూపురాలు. బ్రహ్మ జ్ఞానమనగా అద్వైత జ్ఞానము, అజ్ఞానమనగా ద్వైత జ్ఞానము. సమస్తము బ్రహ్మమే. మనకు కనిపించు దృశ్య ప్రపంచము దీనికి విరుద్ధముగా నుండి మనను మోసగించుచున్నది. ఈ మోహమే అజ్ఞానమునకు కారణము. అన్నిటి యందును బ్రహ్మమును దర్శించగలిగిన అద్వైత జ్ఞానము కలిగిన వస్తుప్రీతి నశించి మోహము దూరమగును. అట్టి అద్వైత తత్వ జ్ఞానమును కలిగించు తల్లి సరస్వతీ నది కూడా కలదు. శాస్త్రమయీ, వేదవాక్కులు పరమ ప్రమాణములు. వేదవ్యాస మహర్షి పరమాత్మ ఉన్నదనుటకు వేదవాక్కు కారణము అను సూత్రమును రచించిరి. పరమాత్మ ఉన్నదని తెలుపుటకు ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణములన్నీ అసమర్థములు. ఇవి భౌతిక ప్రపంచమునకు మాత్రమే అన్వయించును. అందువలన అమ్మను తెలుసుకొనుటకు వేదవాక్కే ప్రమాణము. గుహుడు అనగా కుమారస్వామి. కుమారస్వామికి తల్లి కావున అమ్మ గుహాంబ. కర్మఫలం అనుభవించువారు గుహయందున్నవారు. అట్టివారికి అంతర్యామిగా ఉండునది. గుహ్యరూపిణి, అత్యంత రహస్యమైన జ్ఞాన స్వరూపము కలది. వ్యావహారిక దృష్టికి గోచరించని రహస్య జ్ఞానమైన అద్వైత జ్ఞాన స్వరూపిణి అమ్మ లేదా మంత్రరూపిణి.